హాయ్ ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ? మీ అందరి కోసం అయితే నేను ఒక మంచి నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. ఈ నోటిఫికేషన్ తదితర వివరాలన్నీ తెలుసుకునే ముందు ఇంకెవరైనా ఫస్ట్ టైం కనుక నా ఛానల్ విజిట్ చేస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. నా కోసం కాదు, మీకోసం. వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న నోట్ వీడియోని అయితే పూర్తిగా చూసే ప్రయత్నం చేయండి. అప్పుడే నేను ఏం చెప్తున్నా, ఏం కథ, ఏం రచన అనేది అయితే మీకు తెలుస్తుంది. సగం సగం చూసి సగం సగం విచిత్రమైన కాంప్లిమెంట్స్తో మీ టైంని, నా టైంని అయితే వేస్ట్ కాకుండా వీలైనంత వరకు ఓపిక్గా ఉంటే పూర్తిగా చూడండి. అప్పుడే ఇది నోటిఫికేషన్ ఏంది, ఏం కథ అనేది నేనేం చెప్తున్నా, మీరేం వింటున్నారు అనేది కూడా మీకు కొంచెం క్లారిటీ వస్తుంది. వీలైనంత తొందరగా ఈ వీడియోని చూడగానే వీలైనంత తొందరగా అప్లై అయితే చేసుకోండి. నేను ఈ వీడియో ఇవాళ పోస్ట్ చేస్తే ఒక 4-5 రోజుల తర్వాతకి ఈ జాబ్లు ఉంటాయో ఉండయో అనేది మన చేతిలో ఉండదు కాబట్టి అది విషయం. దాని తర్వాత ఇక్కడ మనం చూసినట్టయితే హియరింగ్ రిలేషన్షిప్ ఆఫీసర్ ఇన్ కరీంనగర్ అన్నారు. ఇది లేటెస్ట్గా నిన్ననే రిలీజ్ అయిన నోటిఫికేషన్ అని చెప్పుకోవచ్చు మనము. ఇక్కడ శ్రీరామ్ ట్రాన్స్పోర్ట్ ఫైనాన్స్ కంపెనీ నుంచి అయితే కంపెనీ లిమిటెడ్ నుంచి ఈ నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. శాలరీ అయితే 16,000 నుంచి 24,000 పర్ మంత్ శాలరీగా అయితే మనకు ఇవ్వడం జరిగింది. ఇక వీళ్ళ డిస్క్రిప్షన్ కనుక ఒకసారి ఒక లుక్ వేస్తే, వన్ ఆఫ్ ద లీడింగ్ ఫైనాన్స్ సర్వీసెస్ ఇన్ ఇండియా శ్రీరామ్ ట్రాన్స్పోర్ట్ ఫైనాన్స్ లుకింగ్ టు హియర్ రిలేషన్షిప్ ఆఫీసర్ ఇన్ కరీంనగర్ తెలంగాణ ఓవర్ సేల్స్ మార్కెటింగ్ డిపార్ట్మెంట్. కైండ్లీ referable job description. Eligible and interested candidates can submit their applications on Shriram Finance career page అని చెప్పేసి అయితే మనకి ఇచ్చిర్రు. వీళ్ళు చెప్పిన దానిలో మనకు కావాల్సింది ఏంటంటే, ఎవరైనా కొద్దిగా ఆఫీసర్ నౌకరీ వేయాలనుకున్న వాళ్ళు, కొంచెం 6 నెలల ఎక్స్పీరియన్స్ అయితే దీనిలో అడగడం జరిగింది. ఆ 6 నెలల ఎక్స్పీరియన్స్లో ఫైనాన్స్ ఎక్స్పీరియన్స్, మార్కెటింగ్ ఎక్స్పీరియన్స్ ఉన్నోళ్ళు, ఇంట్రెస్ట్ ఉన్నోళ్ళు ఈ నౌకరికి అయితే అప్లై చేసుకోండి. అప్లై చేసుకుంటే అయితే అది శ్రీరామ్ కెరీర్ పేజ్ని ఓపెన్ చేసి కెరీర్ పేజ్లోనే అప్లై చేసుకోండి అని చెప్పేసి అయితే అన్నారు. అది కాకుండా ఇంకొక అవకాశం కూడా ఉంది. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో, రిలేటివ్స్లో శ్రీరామ్ ఫైనాన్స్లో జాబ్ చేస్తే వాళ్ళు రెఫరెన్స్ ఇచ్చినా కూడా మీకైతే 96% జాబ్ వచ్చే ఛాన్స్ అయితే ఉన్నది. ఇక మనం పోస్ట్ నేమ్ కనుక చూసినట్టయితే రిలేషన్షిప్ ఆఫీసర్గా మనం ఇంతకుముందుకి చెప్పుకున్నాం. లొకేషన్ అయితే కరీంనగర్గా ఇచ్చిర్రు, తెలంగాణ స్టేట్లో. ఇక్కడ మళ్ళీ ఇంకో పాయింట్ ఏమి ఇచ్చిందంటే, ఓన్లీ కరీంనగర్లో కాదు, కరీంనగర్ చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో ఎక్కడైనా అవసరం ఉన్నా కూడా ఆడికి కూడా ట్రాన్స్ఫర్ చేస్తాం, మీరైతే ఆడికి కూడా పోయే అవకాశం ఉంటుంది అని చెప్పేసి అయితే అన్నారు. పోవడానికి సిద్ధంగా ఉన్న వాళ్ళే అప్లై అని అయితే చెప్పడం జరిగింది. దాని తర్వాత ఏదైనా ఒక గ్రాడ్యుయేషన్ ఉండాలి, పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఉన్నా కూడా పర్లేదు అని చెప్పేసి అయితే వీళ్ళు చెప్పడం జరిగింది. మనం ఇందాక మాట్లాడుకున్నట్టే మినిమం ఇది ఫ్రెషర్స్కి అయితే కాదు ఈ నౌకరీ. 6 నెలల ఎక్స్పీరియన్స్ అయితే కంపల్సరీ ఉండాలి. మార్కెట్ రిలవెంట్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఎంబీఏ అయితే ఫ్రెషర్ క్యాండిడేట్స్ అయినా అప్లై చేసుకోవచ్చు. ఎంబీఏ మార్కెటింగ్ చేసిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు ఫ్రెషర్ క్యాండిడేట్స్ అయినా కూడా అప్లై చేసుకోరు. వాళ్ళకైతే ఫ్రెషర్స్ అయితే పర్లేదు అని చెప్పేసి అన్నారు. మామూలుగా గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళు, అంటే డిగ్రీ కంప్లీట్ చేసిన వాళ్ళు అయితే ఎక్స్పీరియన్స్ ఉండాలి. పోస్ట్ గ్రాడ్యుయేషన్ అది ఎంబీఏ అయితే అవసరం లేదని అన్నారు. ఇక శాలరీ అయితే బెస్ట్ ఇన్ ఇండస్ట్రీ అని అయితే అని అన్నారు. వాళ్ళ ఇండస్ట్రీలో ఒక మంచి శాలరీ బీభత్సంగా ఇస్తామని అయితే చెప్పడం జరిగింది. ఇక వీళ్ళు దీనికి సంబంధించిన బాగానే పాయింట్లు అయితే ఇవ్వడం జరిగింది. మనకు అక్కడికి వచ్చేటి కొన్ని చెప్తున్నా, మిగతా అయితే మీరు మొత్తం చదువుకునే ప్రయత్నం అయితే చేయండి. ఇక ఇక్కడ ఒక 6 నెలలు అయితే ట్రైనింగ్ ఉంటుంది, మీరు సెలెక్ట్ అయిన తర్వాత అని అయితే చెప్పడం జరిగింది. ఇక ఏజ్ విషయానికి వస్తే 27 సంవత్సరాలు అయితే దాటొద్దు, 27 సంవత్సరాల లోపు ఉండాలన్నారు. ఒక గ్రాడ్యుయేషన్ అయితే కంప్లీట్ కావాలని అయితే అన్నారు. అది కూడా 50% మార్కులతో కంప్లీట్ కావాలన్నారు. ఖచ్చితంగా వెహికల్ నడపడానికి రావాలి అని అన్నారు. కమ్యూనికేషన్ స్కిల్స్ మంచిగా ఉండాలి అని చెప్పేసి అయితే చెప్పడం జరిగింది. దీనిలో ఫస్ట్ జనరల్ ఆప్టిట్యూడ్ టెస్ట్ అనేది ఒకటి పెడతారంట. అది క్వాలిఫై అయితే హెచ్ఆర్ ఇంటర్వ్యూకి పిలుస్తారంట. హెచ్ఆర్ ఇంటర్వ్యూని కనుక క్వాలిఫై చేస్తే పిలిచి నౌకరు అయితే ఇస్తారు. ఇక్కడ వీళ్ళ వెబ్సైట్ కూడా ఇవ్వడం జరిగింది. ఒకసారి ఇటు చిన్నగా లుక్ చేస్తే ఇక్కడైతే వీళ్ళ వెబ్సైట్ని ఇచ్చిర్రు చూడుర్రి. ఈ వెబ్సైట్ని ఓపెన్ చేసి
అందులో మీ రెజ్యూమ్ ఏదైతే ఉందో అది రెజ్యూమ్లో అయితే ఈ జాబ్ డిస్క్రిప్షన్కి సూట్ అయ్యేటట్టుగా దాన్ని కొంచెం మోడిఫై చేసుకొని అప్లోడ్ అయితే చేయండి. వాళ్ళు షార్ట్ లిస్ట్ చేసుకొని మీకైతే నౌకర్ని ఇస్తారు. ఇది జాబు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇచ్చిన. మీరు లేట్గా అప్లై చేసి ఇది కరెక్ట్ జాబ్ కాదు, ఫేక్ జాబు అట్లా ఇట్లా అని కొంతమంది మిత్రులు అయితే ఇదివరకు కామెంట్లు చేసిరు. అట్లా కాకుండా వీలైనంత తొందరగా అప్లై చేసుకునే ప్రయత్నం చేయండి. నౌకరు సంపాదిస్తే ఐ గాట్ జాబ్ అని అయితే మెసేజ్ కామెంట్ చేయడం అయితే అస్సలు మర్చిపోకండి. ఈ వీడియోని ఇప్పటివరకు చూసారంటే ఈ వీడియో ఎంతో కొంత ఇన్ఫర్మేటివ్గా మీకు అనిపించి ఉంటుంది కాబట్టి ఒక లైక్ చేయండి, ఒక 2 షేర్లు చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. విల్ మీట్ ఆన్ నెక్స్ట్ వీడియో. బాయ్.